కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం డివిజన్ చిత్తారమ్మ దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న దేవాలయ స్వర్ణోత్సవ వేడుకల కార్యక్రమానికి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోరిన కోరికలు నెరవేరుస్తూ కొలిచిన వారి కొంగు బంగారంగా భక్తులచే పూజలు అందుకుంటున్న చిత్తారమ్మ దేవి అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని అన్నారు. భక్తులకు ప్రతి సంవత్సరం లాగానే ఈ జాతరను విజయవంతం చేసేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని అన్నారు. అదేవిధంగా ఏసీపీ హనుమంతరావు మాట్లాడుతూ డీసీపీ ఆదేశాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు కాబట్టి వారికి ఎటువంటి శాంతి భద్రతలతో ఏర్పాట్లు చేస్తామని, ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కూన అంతయ్య గౌడ్, ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గత 50 సంవత్సరాలు జరుగుతుంది. ఇది స్వర్ణోత్సవాలు. దీనికి సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ తరఫున కూడా చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ట్రాఫిక్ అంటే పార్కింగ్ ఒకటి, ట్రాఫిక్ డైవర్షన్ ఒకటి, క్యూ లైన్ మెయింటైన్ చేయడం ఒకటి, 3 ముఖ్యం. దాంతో పాటు మా వాళ్ళు తగినంతగా 250 మంది పోలీసు వాళ్ళని ఇక్కడ బందోబస్తు పిలుచుకోవడం జరిగింది. బందోబస్తు ఏర్పాట్లు ప్రాపర్గా చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. దాంతోపాటు ఏదైతే మన పోలీస్ కంట్రోల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా నిఘా పెట్టడానికి డ్రోన్ కూడా ఉపయోగిస్తున్నాం మేము. దాంతో మా పోలీసు వాళ్ళతో పాటు వాలంటీర్స్ కూడా రెగ్యులైజ్ చేయడానికి మనం ఉపయోగించుకుంటున్నాం. ఇప్పటివరకు 25,000 మంది దర్శనం చేసుకున్నారు. ఇక మిగతా ఏర్పాట్లు కూడా సక్రమంగా ఉన్నాయి. ఈ ఇయర్ స్వర్ణోత్సవాలు ప్రశాంతంగా అమ్మవారి ప్రశాంతంగా జరుగుతాయని కోరుకుంటున్నాను. చిత్తారమ్మ ఆలయం 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలు జరుపుకున్న సందర్భంలో ఈ ప్రాంత ప్రజానికం అంతా కూడా ఈ ఆలయం మీద, అమ్మవారి మీద అపారమైన భక్తి, అపారమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటారు. బోనాలు సమర్పించుకొని పిల్లా జల్లా చల్లగా ఉండాలని చెప్పి ఈ పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి అమ్మవారిని మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. జాతర నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది కొన్ని ఏళ్ల కింద చిన్న గుడి ఉండే, అక్కడనే నడిపింది. ఇప్పుడు కిలోమీటర్ రేడియస్లో పబ్లిక్ ఎక్కడ ఉందో పబ్లిక్ లక్షల పబ్లిక్ అంటే పబ్లిక్ ఏంటంటే అమ్మవారి మీద నమ్మకం కలిగింది. మేము ఏది కోరినా అది జరుగుతుంది అనే నమ్మకం కలిగి లక్షల మంది ఒక కిలోమీటర్ రేడియస్ ఎక్కడ చూడు పబ్లికే. దీనికి తగినట్టుగా కమిటీ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి సహకారాలు తీసుకొని ఏ ఇబ్బంది రాకుండా, ఏ తోడ్పాటు రాకుండా వాళ్ళకందరికీ పబ్లిక్ సహకారం చేస్తుంది. కాబట్టి ఇదే విధంగా నడుస్తుంటే ఇంకా పబ్లిక్ సహకారం సిటీలే కాదు, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పెద్దది అవుతుంది. ఇది అట్లా నడుస్తుంది. మా కమిటీ వాళ్ళు అట్లా కృషి చేస్తుంది. కాబట్టి ఇది ఇదే విధంగా కొనసాగాలని కోరుతూ అమ్మవారు చేస్తూ, అదేవిధంగా చిన్నలు పెద్దలు అందరు కలిపి, ఎందుకంటే వాళ్ళ మొక్కుబడులు వాళ్ళ అమ్మాయి పెళ్ళి కానీ ఇంకా ఇతర చదువు కానీ మొక్కుబడులు చెల్లిస్తూ అటువంటి మొక్కుబడులు ఎన్నో చేస్తున్న జనము ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి అందరికీ అమ్మవారి యొక్క ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కాబట్టి అందరి గొప్పగా ఈ యొక్క గాజుల రామారంలో పండుగ అవతారణము 10 రోజులుగా జరుగుతుంది. కాబట్టి ఇప్పటికి 3 రోజులు అయింది. ఇంకా 6 రోజులు ఎంతో ఘనంగా చేస్తారు. కాబట్టి ఈ అమ్మవారి పండుగ దూర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు మొక్కుబడిని చెల్లించుకుంటారు. మరియు ఈ యొక్క అమ్మవారి యొక్క
బోనాల జాతర ఎంతో ఘనంగా చేస్తున్నారు కాబట్టి గ్రామ ప్రజలు మరి ఇద్దరు పెద్దలు అందరు కలిసి ఈ పండుగ మరి ఈ యొక్క దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా